వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక 3 బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి గన్నవరం. ఇది అపార్ట్మెంట్లోనే మినీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ప్లాట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ కూడా ఎస్ఎల్వి వాళ్ళండి. మనకి ఎస్ఎల్వి అంటేనే చాలా క్వాలిటీ ఇస్తారు, చాలా ఇమ్యూనిటీస్ ఉంటాయి. అలాగే చాలా డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో వీళ్ళు కన్స్ట్రక్షన్ బాగా చేస్తారన్నమాట. ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి. ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఈ ప్లాట్ వచ్చేసి రీసేల్ ప్లాట్ అన్నమాట. క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ప్లాట్ కి అయితే మాత్రం వుడ్ వర్క్ ఉంది. అలాగే మనకి డబుల్ కార్ పార్కింగ్ అన్నమాట. లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది. మనకి ఇమ్యూనిటీస్ కూడా కొన్ని ఉన్నాయండి. అంటే చిల్డ్రన్ పార్క్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, అలాగే ఫంక్షన్ హాల్ కానీ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ల్యాండ్ షేర్ అయితే మాత్రం 50 గజాల వరకు ల్యాండ్ షేర్ అండి. చాలా రీజనబుల్ కాస్ట్ కి వస్తుంది. మీరైతే మిస్ చేసుకోవద్దండి. ఇది వచ్చేసి పూజా మందిరం అండి. సపరేట్ గా ఉంది మనకి. అంటే చాలా మంది కూడా ఇష్టపడేది పూజా మందిరం, అలాగే డైనింగ్ సపరేట్ అన్నమాట. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో ఈ ప్లాట్ అన్ని ఆ విధంగా ఉంటాయి అన్నమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అయితే 1510 వస్తుందండి. చాలా రీజనబుల్ కాస్ట్ కి వస్తుంది మీకు. మనకి ఓన్లీ పెయింట్ వర్క్ మాత్రమే ఉందండి. మిగతా అయితే అన్ని బాగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్ఎల్వి వాళ్ళ ప్రాజెక్ట్ అన్నమాట. ఎస్ఎల్వి అంటేనే మనకు ఒక బ్రాండ్ అన్నమాట. వాళ్ళ ప్రాజెక్టులు అన్ని కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రెడీ టు ఆక్యుపై. మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. ఈ అడ్రస్ అయితే మాత్రం మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఆపోజిట్ వస్తుందండి. జస్ట్ ఒక 700 మీటర్స్ వస్తుందండి హైవే నుంచి. అలాగే గన్నవరం సెంటర్ అయితే మాత్రం ఒక 2.5 వస్తుందండి. మనకి ప్రజెంట్ గన్నవరం అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే ఐటీ హబ్ ఉంది. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మనకి. ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చుకుందాం అన్నా కూడా 15,000, 14,000 వరకు రెంట్ కూడా వస్తుంది. అలాగే ఈ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. పీస్ఫుల్ గా ఉంటుంది. అంటే మనం ఫ్యూచర్ లో రిటైర్మెంట్ అయినా, లేదు ఒక చక్కటి వాతావరణం కావాలనుకున్నా, ఈ ఏరియా అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి. తప్పకుండా నచ్చుతుందండి. వాతావరణం కూడా చూస్తున్నారు కదండి. ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకు ఒక పెయింట్ వర్క్ మాత్రమే ఉంది. ఇంకా వేరే వర్క్లు అయితే ఏమి లేవండి. మిగతా కండిషన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి. ఓవరాల్ గా అయితే ప్లాట్ అంతా కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మనకి సరౌండింగ్ కూడా మీకు ఒకసారి చూడండి ఎలా ఉందో. అంతా కూడా మనకి సరౌండింగ్ అన్నమాట. మనకి ఈ ప్లాట్ కాడ నుంచి మీకు నేషనల్ హైవే వరకు కూడా మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదండి. వాతావరణం అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్ కి దగ్గరలో వస్తుంది అన్నమాట. ఇక్కడికి మనకి 700 మీటర్స్ అన్నమాట. వాళ్ళు ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం 53 లక్షలుగా చెప్తున్నారండి. ఫైనల్ అయితే కాదు, ఇంకా మాట్లాడుకోవచ్చండి. చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి గన్నవరం సెంటర్ అన్నమాట. మన ప్లాట్ కాడ నుంచి ఇక్కడ వరకు అయితే జస్ట్ 2.5 km అండి. మనకి ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఒక 4 km ఉంటుందండి. మీరైతే మిస్ చేసుకోవద్దు. ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందండి. థ్యాంక్ యూ.